నమస్తే అండి. కాకరకాయ చేదు ఉందని చాలా మంది తినరు కదండీ! ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి కాకరకాయ వేపుడు కోసం కాకరకాయలకి ఇలా ఘాట్లు పెట్టి ముదురుగా ఉంటే గింజలు తీసేసి వాటర్, కాస్త ఉప్పు, పసుపు అలాగే కొంచెం చింతపండు వేసి ఉడికించండి. అవి ఉడికేలోపు పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మినపప్పు, శనగపప్పు అలాగే ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు అదే పాన్‌లో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ఉడికించి పెట్టుకున్న కాకరకాయలను వాటర్ ఏం లేకుండా బాగా పిండేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పుతో పాటు వెల్లుల్లి, ఎండు కొబ్బరి అలాగే నువ్వులు, ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తటి పౌడర్‌లా మిక్సీ పట్టి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలో స్టఫింగ్‌లా పెట్టి మిగిలిన కారంను పక్కన ఉంచండి. ఇప్పుడు పాన్‌లో మరొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఏసి దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, మనం స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే మిగిలిన పొడి వేసి మరొక 5 మినిట్స్ ఫ్రై చేసి తీసుకోవడమే. ఇంతేనండి. కాకరకాయ వేపుడు రెడీ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోకి ఒక లైక్ చేయండి.